నమస్తే. అధికారం ఎక్కడుంటే లీడర్లు అక్కడ ఉంటున్నారు. గత 10 సంవత్సరాలుగా అదే చూసినాం. మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే సిచ్యువేషన్ మనం గమనిస్తూ ఉన్నాం. దీని మీద మనం మాట్లాడదాం. దాంతోపాటు ఈ 6 నెలల రేవంత్ రెడ్డి పరిపాలన మీద కూడా డిస్కస్ చేద్దాం. నా ముందు ప్రొఫెసర్ హరగోపాల్ సార్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్, ఎట్లా చూస్తున్నారు సార్? ఎవ్రీ డే ఒక్కొక్క లీడర్ నెమ్మదిగా జంప్ అవుతున్నారు. మొన్నటి వరకు బీఆర్ఎస్లోకి జంపింగ్స్ ఉండే, ఇప్పుడు అధికారానికి కాంగ్రెస్ వచ్చింది కాబట్టి కాంగ్రెస్లోకి జంప్ అవుతున్నారు. సో గతంలో ఏ నాయకుల మీద విమర్శలు వీళ్ళు చేశారో అదే నాయకుల్ని వీళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏదైతే నాయకులు పోతున్నారు, ఈ నాయకులు మంచోళ్ళు అన్నారు, ఇప్పుడు వాళ్ళు ఈ నాయకులు దొంగలని వాళ్ళు తిడుతున్నారు. టోటల్లీ ఈ పాలిటిక్స్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఈ జంపింగ్స్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే ఇప్పుడు రాజకీయ పార్టీలకి ఒక ఐడియాలజికల్ ఒక భావజాల పరంగా పార్టీకి ఒక భావజాలం ఉంటే ఆ భావజాలాన్ని నమ్ముకున్న వాళ్ళ రాజకీయ పార్టీలు ఉంటారు. రాజకీయ పార్టీ కంటూ ఒక దృక్పథం ఉంటుంది. సమాజం పట్ల, సామాజిక మార్పు పట్ల వాళ్ళకంటూ ఒక మార్గం ఉంటుంది. దాని మీద నమ్మకం ఉండే పార్టీలు ఉన్నవాళ్ళు వేరు. ఇప్పుడు ఏం జరిగిందంటే ఐడియాలజికల్ పాలిటిక్స్ లేవు. అంటే మీరు దీన్ని గమనిస్తే సిపిఎం పార్టీ నుంచి బీజేపీకి పోరు, బీజేపీ పార్టీ నుంచి సిపిఎంకు ఐడియాలజికల్ బేస్, కొంత ఐడియాలజికల్ బేస్. ఈ మధ్యన ఉండే పార్టీలలో ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏదో భావజాలం కొరకు, లేకపోతే వాళ్ళు వచ్చింది కొంత వ్యక్తిగతంగా తమ కుటుంబాలకి, తమకి కొంత సంపద చేయడం, భూములను ఎక్కడను ఆక్రమించడం, అధికారం ఎంజాయ్ చేయడం తప్పించి, ఇప్పుడు ఇది టీఆర్ఎస్ పార్టీ అంటే వాళ్ళు చేసిన పొరపాటు ఏమిటంటే తెలంగాణ ఐడెంటిటీని వదులుకున్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని అలాగే కొనసాగించుంటే, ఇప్పుడు డిఎంకే పార్టీ లాగా అప్పుడు ఏమయ్యేదంటే అంత తొందరగా తెలంగాణ కాదును వదిలేసి పోవడం సాధ్యమయ్యేది కాదు. ఇప్పుడు కొందరు బీఆర్ఎస్ పార్టీ నుంచి వేరే పార్టీ పోతుంటే మీరు తెలంగాణ ద్రోహులని అనడానికి కూడా వీళ్ళే తెలంగాణ ఇప్పుడు ఆ స్కోప్ లేదు ఇంకా, కాబట్టి ఆ స్కోప్ లేదు. నిజంగా తెలంగాణ పార్టీ కొనసాగి ఉంటే తెలంగాణ కొరకు పోరాటం చేసాము, తెలంగాణ తెచ్చాము మనందరము, సరే వాళ్ళ ప్రజలు వాళ్ళకి ఇచ్చిన మన తెలంగాణను మనం మళ్ళీ పునర్నిర్మించుకోవాలి, పొరపాట్లు జరిగి ఉండొచ్చు, మనం దిద్దుకుందాం, మళ్ళీ ప్రజల దగ్గరికి పోదామని అనడానికి ఒక అవకాశం ఉండేది. మీరు తెలంగాణ వదులుకున్న తర్వాత, మీరు జాతీయ పార్టీ అన్న తర్వాత మీకు మిగతా జాతీయ పార్టీ పెద్ద తేడా లేదు. తర్వాత కనీసం కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది, భారతీయ జనతా పార్టీకి దానికో పెద్ద కార్డర్ ఉంది, దానికో భావజాలం ఉంది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేయాలి? తర్వాత లాయల్టీ టు ది నాయకుడి పట్ల అధికారం ఉన్నంతకాలము లాయల్టీ. ఆ నాయకుడికి అధికారం కోల్పోయిందంటే వీళ్ళకి ఇంకా వ్యక్తిగతంగా ఒక నాయకుడిని ఇష్టపడి, ఆ నాయకుడు అంటే మంచివాడు, ఆ నాయకుడితో మనం ఉండాలి, పవర్లో ఉన్నా లేకున్నా, అట్లా ఇప్పుడు నెహ్రూ గారు లాంటి కొందరు నెహ్రూ గారిని ఇష్టపడి, నెహ్రూ గారు ఇక్కడ ఉంటే అక్కడ ఉందాం, ఎన్టీఆర్ని ఇష్టపడ్డ వాళ్ళు కొంతమంది ఆ పార్టీలకు అటాచ్ అయి ఉన్నారు. కానీ ఇప్పుడు వాడు నాయకుడికి లాయల్ ఎంతకాలం ఉంటారంటే ఆయన లాయల్టీ టు పవర్, నాట్ టు ఇండివిజువల్, అది కూడా లేదు. కనీసం ఫ్యూడలిజంలో వ్యక్తి పట్ల లాయల్టీ ఉంటుంది, ఇప్పుడు అది కూడా లేదు. కనుక ఇది పెద్ద మనకు ఆశ్చర్యం లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పడుతున్న క్రైసిస్ అంతా ఏమిటంటే ఎప్పుడెక్కడ పోతారు అని. అలాగే రేపు నిజంగానే భారతీయ జనతా పార్టీ ఒకళ్ళు తెలంగాణలో పుంజుకుంటే చాలామంది కాంగ్రెస్ నుంచి అక్కడ పోతారు అంతే. లేదా అసలు రేపు భారతీయ జనతా పార్టీకి బలహీనపడుతుందంటే భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడు ఇలాగే ఇన్వైట్ చేయడం మొదలుపెట్టి కాబట్టి అక్కడి నుంచి ఇక్కడ జంప్ అవుతారు. ఎందుకు ఒక రాజకీయ పార్టీ నుంచి ఇంకో రాజకీయ పార్టీకి పోతున్నానంటే వాళ్ళకు అధికారం కావాలి. అధికారాన్ని దేనికి ఉపయోగించాలంటే ప్రజా సమస్యలు, ఏదో మంచి సమాజ నిర్మాణం చేద్దాం, ప్రజలకేమైనా చేసి ప్రజల ఒక సమిష్టి జ్ఞాపకులు మనం ఉండిపోదాం, ప్రజలు రేపు వచ్చే తరాలైనా ఈ ఫలానా మంత్రులు ఉన్నప్పుడు ఈ మంచి పని జరిగింది అని గుర్తుపెట్టుకునేలా చేద్దాం. ఆ సెన్స్ ఆఫ్ హిస్టరీ, చారిత్రక స్పృహ కూడా లేకుండా, ఐడియాలజికల్ కమిట్మెంటు లేదు. ఏం చేయాలి? పవర్ ఉంటే కనుక డబ్బులు చేసుకోవాలి, లేదా భూములు ఆక్రమించుకోవాలి, లేకపోతే ఎవరినైనా తమకు అపోజిషన్ వాళ్ళని సప్రెస్ చేయాలి. ఇది తప్పించి ఇవాళ సమాజాన్ని గురించి ఆలోచించి ఈ తెలంగాణ సమాజం, తెలంగాణ రాజకీయాలు తీసుకుంటే ఇది మనం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ. దీన్ని ఎటువంటి తెలంగాణ మార్చాలంటే దేశంలోనే ఒక మోడల్ తెలంగాణ, ప్రతి రాష్ట్రం కూడా
తెలంగాణ ప్రజలు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఎంత బాగా ఉంది, పరిపాలన ఎంత బాగుంది, ఎన్ని రకాలైన అవకాశాలు వచ్చాయి, ఎన్ని సమస్యలు పరిష్కరించారు అని మిగతా రాష్ట్రాలు కూడా అంటే ఒక రకమైన జెలసీ ఫీల్ అయ్యి వీళ్ళతో కంపేర్ చేసుకుని నిర్మాణం చేస్తుంటే ఇవాళ ఈ మినిస్టర్స్ అందరూ, తర్వాత ఇవాళ కేసీఆర్ గారు కానీ దేశమంతా తెలంగాణ, ఒకవేళ వాళ్ళు ఓడిపోయినా తెలంగాణ పట్ల పోరాడిన వాళ్ళు కాబట్టి చాలా గౌరవం ఉండేది. అది వాళ్ళే దాన్ని మంచి ఒక అంటే వారసత్వాన్ని, ఒక మంచి జ్ఞాపకాన్ని వాడు పోగొట్టుకున్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఇంకేం మిగిలింది. వాళ్ళకి ఇప్పుడు పార్టీలో ఉన్న వాళ్ళందరికీ అధికారం కావాలి, లేకపోతే ఇక్కడ లేకపోతే అక్కడ. వాళ్ళు కాపాడుకోవాలి. కేంద్రంలో అధికారులు ఉన్నారు కాబట్టి మీరు బీజేపీలో జాయిన్ అయితే కేంద్రంలో కొంత కాకుండా కొంత అధికారం ఉంది, ఇక్కడ ఏదైనా తప్పులు చేసినా వాళ్ళు కాపాడుతారు. భారతీయ జనతా పార్టీ స్పష్టమైన ఒక ఆదేశం ఏంటంటే మీరు కరప్ట్ చేశారా, మీరు ఏం చేశారు అనేది కాకుండా మీ మీద కరప్షన్ ఛార్జెస్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, మనీ లాండరింగ్ ఉన్నా పార్టీలో జాయిన్ అయితే గంగలో మునిగితే పాపాలను పోతాయన్నట్టుగా మీరు బీజేపీలో జాయిన్ అయితే అన్ని కేసెస్ క్లోజ్. ఇంతవరకు భారతీయ జనతా పార్టీ 10 ఏళ్లలో ఒక్క తమ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ అందరూ పార్టీ వాళ్ళంతా ఆనెస్ట్గా, తర్వాత వాళ్ళు ఏమి అధికారం అంత నిజాయితీ కలిగిన పార్టీ అని అనడానికి కూడా లేదు. కనుక ఈ పార్టీలో మారడం అనేది ఏదైతుందో మొత్తంగా రాజకీయాల్లో స్వభావంలో మార్పు వచ్చి ఏ పార్టీ అయినా అదే అభివృద్ధి నమూనా. కానీ కాదు సార్, ఒకటి ఇప్పుడు తెలంగాణలో లాస్ట్ 10 yearsగా మీలాంటి వాళ్ళు కూడా కొట్లాడారు కదా, ఇట్లా జరుగుతున్నటువంటి విషయాలని, వైలేషన్స్ని అన్నింటినీ క్వశ్చన్ చేస్తూ వచ్చారు. కేసీఆర్ ఏకంగా పార్టీల ఎల్పీలనే విలీనం చేసుకున్నాడు, కాంగ్రెస్, టీడీపీ అన్నింటినీ కూడా. సో ఇప్పుడు కాంగ్రెస్ కూడా సేమ్, అంటే మీరు మార్పు కావాలి అని మనం అంతా కోరుకున్నాము, మార్పు జరిగింది. మరి ఈ మార్పులో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే జరుగుతున్నది కదా, తేడా ఏంటి, కంపారిజన్ ఏంటి? తేడా ఏమిటంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి 60-65 సీట్లు కాకుండా 80 సీట్లు వచ్చాయనుకో తీసుకునేవాళ్ళు కాదు. ఈ పార్టీ నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎట్లుందంటే బీఆర్ఎస్ పార్టీకి 39 దాకా ఉన్నాయి, భారతీయ జనతా పార్టీకి 8 ఉన్నాయి, అవి 47-48 దాకా అవుతాయి. ఒక 10 మందిని లాగితే ఇది గవర్నమెంట్ కొలాప్స్ అవుతుంది. కనుక కాంగ్రెస్ యొక్క వారి ఏమిటంటే ఒక 10-15 మంది పోతే కష్టం, కనుక అక్కడి నుంచి మనం తీసుకుందాం, ఆ పార్టీని బలహీనపరుస్తాం అనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉంది. ఇది కేసీఆర్ చేశాడు, కాంగ్రెస్ పార్టీ మీద తీసుకున్నాడు. ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీ ఆ పని చేస్తుంది, భారతీయ జనతా పార్టీ అదే పని చేస్తుంది. మా దగ్గరికి రండి, మాలో కలవండి. భారతీయ జనతా పార్టీ కూడా నిజంగానే కాంగ్రెస్ పార్టీ సెంటర్లో గెలిచుంటే ఈసారి చాలామంది వాళ్ళు బీజేపీని వదిలిపెట్టి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. కనుక వాళ్ళ పార్టీలు, భావజాల మధ్యన పోరాటము, నాయకులు, రాజకీయ నాయకులకు ఉండేటువంటి నిజాయితీ, చిత్తశుద్ధి, ఇవన్నీ రాజకీయాల్లో లోపించడం అంటే మారల్ కొలాప్స్. కనుక నైతికంగా రాజకీయాలు కొలాప్స్ అయ్యాయి. ఆపర్చునిజం, అవకాశవాదం అనేది రాజకీయాల్లో చాలా పెద్ద ఎత్తున వచ్చేసింది. కనుక ప్రతివాడు కొంత అవకాశవాదిగానే మారారు. అవకాశం ఎక్కడ ఉంటే అక్కడ పోతున్నారు. కనుక ఈ రాజకీయాన్ని మనం విశ్లేషించడం కానీ ఎందుకు పోతున్నారు, ఎందుకు వదిలేస్తున్నారు, వాళ్ళని తీసుకుంటున్నారు, వీళ్ళ పేరు మీద గెలిచారు కదా అనేది ఏదైతుందో అది ఇప్పుడు అంటే ఆ చట్టం ఒకటి చేసి మీరు ఏ పార్టీ మీద గెలిచారో ఆ పార్టీ ఒకవేళ వదిలేస్తే మీరు రిజైన్ చేసి మళ్ళీ కాంటెస్ట్ చేయాలి అని అలాంటిది ఏమైనా అది కర్ణాటకలో జరిగింది కూడా. అయితే కర్ణాటకలో 12 మంది అప్పుడు బీజేపీలో జాయిన్ అయ్యారు. 12 మంది కాంటెస్ట్ చేస్తే బీజేపీ గెలిచారు వాళ్ళు. ప్రజలు కూడా ఇట్లా పార్టీని మారడము అంత పెద్ద తప్పు, మనం ఈ పార్టీకి ఓటేస్తే అతను గెలిచాడు, ఇంకో పార్టీకి ఎట్లా పోతాడు, మన ఓటు వాల్యూ పోయింది కదా, మనం ఏ పార్టీకి అనుకున్నాము అని ప్రజలు కూడా అనడం లేదు. ఏదో అధికారం ఉన్నవాడు పోతే వాళ్ళు ఎమ్మెల్యే గారు ఇంకా కొంత ఉపయోగపడతారేమో, పనులు చేస్తారేమో, లేకపోతే మనకేమైనా పనులు ఉంటే చేసి పెడతామో అధికార పార్టీకి పోతే అన్నట్లు ఉంది. కానీ ప్రజలు ఇది చాలా తప్పు. మళ్ళీ ఎన్నికలు పోతే అటువంటి వాళ్ళు ఓడిపోయారు అనుకోండి, అట్లా పోయిన వాళ్ళలో ఓడిపోయారు అనుకోండి, అప్పుడు ఏం జరిగేది? అంత ఓడిపోతే అయ్యో మనం ప్రజలు రేపు మనం మళ్ళీ గెలిపించరు అనే భయం అని ఉండేది. ఇప్పుడు ప్రజల భయం లేదు, ఐడియాలజికల్ కమిట్మెంట్ లేదు, దేవుడి భయం లేదు, ఏ భయం లేదు. ఎట్లా చూస్తూ ఉండిపోవడమేనా మీలాంటి వాళ్ళు?
మనం విశ్లేషణ చేసి మీలాంటి వాళ్ళు జనాన్ని చూస్తే జనం విని ఆలోచించవలసిందే తప్పించి మనం దానికంటే ఎక్కువ ప్రభావం చేయలేము. మీరు ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు కేసీఆర్ చాలా దగ్గరగా ఉండే, ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ కేసీఆర్ మీద ఎవరు దాడి చేసినా వీళ్ళు చాలా లాయల్గా ఉండి అటాక్ చేసేవాళ్ళు. సో అట్లాంటి వాళ్ళే ఆల్ ఆఫ్ సడన్గా రాత్రికి రాత్రి పార్టీ షిఫ్ట్ అవుతున్నారు. అంటే నేను అనుకున్నాను అంటే కేసీఆర్ స్టైల్లో ఆయన వీళ్ళందరినీ అతిగా గౌరవించి వ్యక్తిగతంగా చాలా వినయంగా ఉన్నటువంటి వాడు కాదు. ఎక్కడో చోట ఆయన ప్రవర్తనలో ఈ పోచారం లాంటి వాళ్ళకు కూడా పెద్ద మనుషుల తరహాగా లేదా చీఫ్ మినిస్టర్ ఒక పెద్ద మనిషి తరహాగా అందరిని గౌరవించి మాట్లాడితే మన అంత గౌరవించాడు ఆ వ్యక్తిని మనం వదిలిపెట్టుకోకూడదండి. కానీ ఒక అహంకారంతో ప్రవర్తించినప్పుడు ప్రతి వాళ్ళు ఎక్కడో లోపల ఒక ఇంజరీ ఉంది వాడు, అంటే బాధ ఉంటుంది అందరికీ. అయ్యో మాతో ఆయన హృదయం విప్పి మాట్లాడలేదు, లేదా మనం పోయినప్పుడు ఒకసారి గౌరవించలేదు, లేదా సమయం పడినప్పుడు ఇవ్వలేదు, ఇటువంటివి ఏవో ఉంటాయి మనసుల్లో. కనుక ఆ బాధలన్నీ ఉంటాయి లోపల. ఒక అవకాశం వస్తూనే ఇంత దగ్గర ఉన్నాం అంటే దగ్గర ఉన్నాడు అని మనకు బయట ఇంప్రెషన్. కానీ ఎంత దగ్గర ఉన్నాడు, ఈయన మాట ఏమైనా చెప్తే విన్నాడా, లేకపోతే ఈయన పర్సనల్గా వెళ్ళినప్పుడు గౌరవించి మాట్లాడాడా, అది మనకు తెలియదు. వ్యక్తిగత ప్రవర్తన మనకు తెలియదు. కనుక అటువంటి స్టైల్ మోడీ లాంటి వాళ్ళు కూడా, మోడీకి పర్సనల్ ఇంత ఇవాళ ఉన్నా కూడా కొంచెం అధికారం పోతుందంటే చాలామంది వదిలేసిస్తారు. ఎందుకంటే మనం అపాయింట్మెంట్ అంటే ఇవ్వలేదు, మనం వెళితే మాట్లాడలేదు, మనకేం చేయలేదు అనేటువంటిది ఉంటుంది. కనుక ఈ స్టైల్ మారి ఇప్పుడు రాజశేఖర రెడ్డికి అది కొంత ఉండేది, అది ఫ్యాక్షనిజం నుంచి వచ్చింది కాబట్టి లాయల్టీ ఒకటి ఉండేది ఆయన పర్సనల్గా. అంత తొందరగా ఆయన విడిచిపెట్టి పోవడానికి వాళ్ళు, ఆయన పవర్లో లేకున్నా రాజశేఖర రెడ్డి మనుషులం అంటే సమాజంలో సెక్యూరిటీ ఉంటుంది అనేటువంటిది కూడా ఒకటి ఉండేది. ఇప్పుడు అటువంటి నాయకత్వం కూడా లేకుండా పోయింది. కనుక రాజకీయాల స్వభావంలోనే, ఇవాళ పార్లమెంటరీ రాజకీయాల స్వభావంలోనే మార్పు వచ్చింది. ఐడియాలజీ ప్లేస్లో అవకాశవాదం వచ్చింది. అవకాశవాదం అనేది రాజకీయాలని డామినేట్ చేసినంత కాలం మనం ఆంధ్ర ప్రాంతం చూసాం కదా, జగన్మోహన్ రెడ్డి ఉన్నంత వరకు వాళ్ళు ఆయనతోనే ఉన్నారు. వన్ సైడ్ చాలామంది ఓడిపోయారు. ఆ ఉన్న 11 మంది అయినా నిలుస్తారా లేదా అనేటువంటి భయం ఆయన కూడా ఉంది, ఎంతమంది ఎక్కడ పోతారో దూకిపోతారు. కనుక ఈ ఒక్క చోటనే కాదు, ఇప్పుడు మనం బీహార్లో చూసాము, నితీష్ లాంటి వాడు సోషలిస్టు, తర్వాత ఆయన లోహియా బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు, ఆయన పోయి భారతీయ జనతా పార్టీతో వచ్చేది. శివసేన వాడు అసలు స్ప్లిట్ అయిపోయి వాడు అక్కడ పోయి చీఫ్ మినిస్టర్ అయ్యాడు. ఏం చెప్తాం, శివసేనకు ఒక ఐడియాలజీ ఉండే, ఐడియాలజీ మనం అంగీకరిస్తున్నా లేక నాకు ఐడియా. అటువంటి పార్టీలు కూడా ఇలా మారుతుంటే, అటువంటి సభ్యులు మారుతుంటే ఇంకా మనము రాజకీయాలకు వీళ్ళు స్టేబుల్గా ఉంటారు అని కూడా అవకాశం లేదు. ఇవాళ ప్రతివాడికి పవర్ కావాలి, పవర్ ఎక్కడ ఉంటే అక్కడ పోవాలి. ఇది మన ఇవాళ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కు రారు. ఎందుకు రారంటే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేట్టు కనిపించడం లేదు. సరే వచ్చే ఎన్నికల్లో పుంజుకున్నారు అనుకోండి, మళ్ళీ చాలామంది అటు వస్తారు, మళ్ళీ ఘర్వాప్సీ లాగా మళ్ళీ మేము వస్తాం. భవిష్యత్తు తెలంగాణ ఎట్లా కనిపిస్తుంది సార్ పాలిటిక్స్లో? కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఫైట్ ఉండే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరినీ తీసుకుంటే బీఆర్ఎస్ ఇంకా వీక్ అవుతే ఖచ్చితంగా పొజిషన్కి బీజేపీ వచ్చే అవకాశం ఉంది కదా. మొన్నటి ఎలక్షన్లో కూడా అది మనకు కనబడింది, 50-50 సీట్స్ని షేర్ చేసుకున్నారు. సో ఎట్లా ఉంటుంది ఈక్వేషన్, ఫ్యూచర్ ఈక్వేషన్? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూలిపోయిన కొద్దీ ఆ స్పేస్ ఏదైతుందో అది భారతీయ జనతా పార్టీ కొంత, కాంగ్రెస్ పార్టీ కొంత వస్తుంది. వచ్చే ఎన్నికల వరకు బీఆర్ఎస్ పుంజుకొని మళ్ళీ పార్టీని రీఆర్గనైజ్ చేసుకొని మళ్ళీ అది తెలంగాణ అస్తిత్వాన్ని ఒకవేళ అది సాధించగలిగితే బీఆర్ఎస్ కొంత కాకుండా కొంత నిలుస్తుంది. బీఆర్ఎస్ నిలిచినంత కాలము భారతీయ జనతా పార్టీ, అంటే బీఆర్ఎస్ పోయి బీజేపీలో జాయిన్ కాకపోతే ఒక బఫర్ లాగా ఉంటే భారతీయ జనతా పార్టీ అంత సులభం కాదు తెలంగాణలో రావడం. కానీ బీఆర్ఎస్ పోయిందంటే వాళ్ళిద్దరి మధ్యనే పోటీ అయినప్పుడు కాంగ్రెస్ కాలంలో వాళ్ళు చేసిన వాగ్దానాలు పూర్తి చేయలేదు, సమాజంలో సమస్యలు చాలా అన్ని సమస్యలను పరిష్కరించే పరిస్థితిలో ఏ పార్టీ కూడా లేదు. ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తి ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే మౌలిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, విద్యా సమస్యలు ఇవేవి పరిష్కారం, ఉద్యోగ సమస్యలు ఇవన్నీ చాలా పెద్ద సమస్యలు.
ఇవన్నీ పరిష్కారం చేసే ఏ రాజకీయ పార్టీ కూడా ఇవాళ మౌలికమైన సమస్యలు పరిష్కరించేటువంటి శక్తి కలిగిన పార్టీ లేదు. అంటే వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థనే కార్పొరేట్ వ్యవస్థ ఉంది. పరిశ్రమలు కావాలి, పరిశ్రమలు కావాలంటే వాళ్ళకి రాయితీలు కావాలంటే వాళ్ళు ట్యాక్స్ వేయొద్దంటారు. సంపద ఉంది వాళ్ళ దగ్గర, ప్రభుత్వం ట్యాక్స్ వేస్తే వాడు రాడంటారు. ప్రభుత్వ వనరులు లిమిటెడ్ ఉన్నాయి, సమస్యలేమో చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది క్రైసిస్. దీనివల్ల ఏమవుతుంది, సమస్యలు మొత్తంగా పరిష్కరించే పార్టీ వాళ్ళు ఏది లేదు. భారతీయ జనతా నరేంద్ర మోడీ కావచ్చు, ఎవరైనా సమస్యలు పరిష్కరించే కెపాసిటీ వాళ్ళు లేదు. నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు స్పష్టంగా మేము కార్పొరేట్కి సహాయం చేస్తాం అనేది ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. దాని మీద ఆయన ఇక్కడ మొన్న కూడా ఆయన కేవలము రాహుల్ గాంధీ సమానత్వం, కొంచెం కష్టం, ఆదాయాలు అంతరాలు తగ్గించాలంటేనే ఆయన విరుచుకుపడ్డాడు. అది పేదవాళ్ళ ఆస్తి లాక్కుంటారని చెప్పారు. కాబట్టి ఆయన కమిట్మెంటు ఇవాళ నిర్మలా సీతారామన్ బడ్జెట్ పెట్టాలంటే ఆ బడ్జెట్ను ఆమె ఇండస్ట్రీస్ను కన్సల్ట్ చేస్తుంది. కానీ మరి ఫార్మర్స్ అసోసియేషన్ పిలవలేదు కదా. పారిశ్రామికవేత్తలు తప్పకుండా అయితే సంపద వాళ్ళ దగ్గర ఉంది, ట్యాక్స్ వేయొద్దు, వనరులు తక్కువ, డిమాండ్స్ ఎక్కువ. క్రైసిస్ ఏ పార్టీ అయినా ఇదే క్రైసిస్లో ఉంది. కనుక ఏ పార్టీ అయినా 10 ఏళ్ళు కొనసాగుతుందా? టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు కావడానికి ప్రధాన కారణం ఏంటంటే తెలంగాణ. ఆ తెలంగాణనే వాళ్ళు వదులుకొని వాళ్ళు నిండా మునిగారు. ఇవాళ ఆంధ్ర ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన మళ్ళీ అర్బన్ డెవలప్మెంటు, మళ్ళీ ఇండస్ట్రీ, ఆయన టెక్నో మేనేజర్, ఆయనకు ఒక అవుట్లుక్ ఉంది. హైదరాబాద్ నగరాన్ని డెవలప్ అట్లా డెవలప్ చేద్దామని పోతే ఆయన ఓడిపోయాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు పాపులిజం మీద, ఆయన ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోతున్నారంటే మౌలిక సమస్యలు పరిష్కారం చేసే పరిస్థితిలో వాళ్ళు లేరు. కనుక నేను అనుకోవడం భారతీయ రాష్ట్ర సమితి బలహీనపడితే భారతీయ జనతా పార్టీ బలపడుతుంది. అది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. ఓకే, కానీ జాతీయ స్థాయిలో ఈ 5 ఏళ్ళు ఏం జరుగుతుందో తెలియదు. భారతీయ జనతా పార్టీ మద్దతు తగ్గింది, దాదాపు వాళ్ళు ఓడిపోయారు మొన్న ఎన్నికలు. అలయన్సెస్తో మళ్ళీ పవర్లోకి వచ్చారు. ఈ 5 ఏళ్లలో మరింత పాపులారిటీ వస్తుంది అనేటువంటి పరిస్థితి లేదు. మోడీకి ఇప్పటి మ్యాక్సిమం పాపులారిటీ వచ్చింది. సో అల్టిమేట్గా అక్కడ వీక్ అవుతుంది, ఇక్కడ కూడా ఆయనకు అంత పాపులారిటీ లేదు. మళ్ళీ జాతీయ స్థాయిలో ఈక్వేషన్స్ ఎట్లా మారుతాయో తెలంగాణ రాజకీయాల్లో దాంతో కూడా సంబంధం ఉంటుంది. కనుక వాళ్ళు ఇక్కడ నిజంగానే ఇందిరాగాంధీ దేశమంతా ఓడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్లో గెలిచింది. అటువంటి పరిస్థితి రావచ్చు, దేశమంతా బీజేపీ ఓడిపోతే ఇక్కడ బీజేపీ రావచ్చు. అటువంటి పాసిబిలిటీస్ కూడా మన చరిత్రలో ఉన్నాయి. కనుక ఈ భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ అయినప్పుడు తెలంగాణలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి ఒక అవకాశం కూడా వాళ్ళకు ఉంది. కానీ తెలంగాణ ప్రజలకు పోరాట చరిత్ర ఉంది, తర్వాత నిరంతరమైన ఒక ఘర్షణ ఉంది, తర్వాత తెలంగాణ కొరకని వాళ్ళు పోరాడినటువంటి జ్ఞాపకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి పనికొస్తాయా లేదా అనేటువంటిది కూడా సమస్య ఉంది. రైతాంగాన్ని గురించి వాడు చట్టాలు వెతిచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఆ చట్టాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు తప్పకుండా, ఎందుకంటే మళ్ళీ 3వసారి అధికారంలోకి వచ్చారు కాబట్టి. కనుక భారతీయ జనతా పార్టీకి అటు ఇటు ఉంది, పనిచేసే కాడర్ ఉంది వాళ్ళకి బాగా. అది ఏబీవీపీ విద్యార్థి కావచ్చు, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం కావచ్చు, భద్రం మిగతా పార్టీలతో కంపేర్ చేస్తే వీళ్ళ కాడర్ ఉంది, పనిచేసే కాడర్ ఉంది. కానీ అది సరిపోదు. ఉత్తరప్రదేశ్ లాంటి చోట వాళ్ళకి మ్యాక్సిమం కాడర్ ఉంది. అయినా ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది. కనుక కేవలం కార్డు ఉంటే, చాలా కాలంగా నేను కూడా ఇంత పెద్ద కార్డు ఇంకే పార్టీకి లేదు, ఇంటింటికి వెళ్ళగలరు, వాళ్ళు ప్రచారం చేయగలరు. కేవలం ప్రచారం చేస్తే సరిపోదు, సమస్యలు పరిష్కరించనే మేము ఓటు వేస్తామని ప్రజల మూడు మారింది. అందుకని కార్డు ఎంత కష్టపడ్డా, మరి మాకు ఇంట్లో పిల్లలు ఉద్యోగాలు లేవు, మాకు ఇల్లు గడవడం లేదు, హాస్పిటల్ పోతే మాకు డబ్బులు లేవని ఈ పిల్లల్ని అడుగుతారు. ఈ క్యాడర్ను పిల్లల దగ్గర సమాధానాలు లేవు. అక్కడ ఏమవుతుందంటే వాడు పనిచేసేవాళ్ళు ఉన్నారు, కష్టపడి పనిచేసేవాళ్ళు ఉన్నారు, ఇంటింటికి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. అంత క్యాంపెయిన్ చేయగలిగిన ఆ పార్టీ కూడా చాలా రాష్ట్రాలు, చాలా బలంగా ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా భారతీయ జనతా పార్టీ దెబ్బతిన్నది. కనుక రాజకీయాల్లో చాలా మార్పు వస్తున్నది. నేను అనుకున్నామంటే ఇక వచ్చే 10 సంవత్సరాల్లో ఏ రాజకీయ పార్టీ అధికారం కాకుండా ప్రజలు తమ సమస్యల మీద నిరంతరంగా పోరాడము, ఉద్యమాలు చేయడం, ఎట్లయితే ఫార్మర్స్ రైతాంగము ఉద్యమాలు చేసిందో, ఎట్లయితే సిటిజన్షిప్కు వ్యతిరేకంగా పోరాటం జరిగిందో, ఎట్లయితే వాళ్ళ నీటికి వ్యతిరేకంగా పిల్లలందరూ వీధుల్లో పడి ఎట్లయితే పోరాటం చేస్తున్నారో, ఇక సమస్యల పరిష్కారానికి
మనం వాళ్ళు వీళ్ళు కాదు, మనం కలిసి దాని గురించి ఉద్యమాలు చేస్తే తప్పించి ప్రభుత్వము పరిష్కరించాలి. బీఆర్ఎస్కి ఏమైనా స్కోప్ ఉందా సార్? అంటే మళ్ళీ ఏమైనా రివైవ్ అవ్వడానికి అవకాశాలు చేసుకుంటారనే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, ఒకటి ఆ బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్గా దాన్ని రద్దు చేసి మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితి అది మళ్ళీ వెనక్కి వచ్చి పార్టీ నాయకత్వంలో కాస్త మార్పు వచ్చి వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కొంతమంది సింపథెటిక్ ఉన్నారు, కాస్త వాళ్ళకు పబ్లిక్ ఇమేజ్ కూడా ఉంది. వాళ్ళందరూ ఒకవేళ పార్టీకి వచ్చి ఒక కొత్త విశ్వాసాన్ని లేదు, అప్పుడు తెలంగాణ కొంత పొరపాటు జరిగాయి, మన తెలంగాణ పునర్నిర్మాణం లోపాలు జరిగాయి, మాకు మళ్ళీ ఒక అవకాశం ఆ తప్పులన్నీ సరిదిద్దుకొని మేము తప్పకుండా మంచి పాలన ఇస్తామని ఒకవేళ ప్రజలకు ఆ విశ్వాసాన్ని కలిగించగలిగితే వాళ్ళకి ఇంకా స్కోప్ ఉంది. పూర్తిగా వాళ్ళు మీకు ఎక్కడైనా తగ్గినట్టు అనిపిస్తుందా? మీరు అన్నారు కదా అహంకారం ఇవన్నీ బాగా పెరిగిపోవడం వల్ల ఈ సిచ్యువేషన్ వచ్చింది కూడా వాళ్ళకు 39-40 తక్కువ సీట్లు ఏం కావు కదా, తక్కువ సీట్లు కూడా ఏం కావు, వాళ్ళకు సైజబుల్గా వచ్చింది. ఆ తెలంగాణ సెంటిమెంట్ ఉంది, నాకు కొంత చేసిన కార్యక్రమాలు ఏవైతున్నాయో మొత్తంగా మౌలిక సమస్యలు తెరుపుకోలేదు, కానీ మంచినీళ్ళు ఇవ్వడం కానీ, చెరువుల పునరుద్ధరణ కానీ, రైతు బంధని కానీ ఏవో ఒక స్కీమ్స్ అయితే ఇచ్చాడు. అది ఇంకా జనంలో ఉంది, అందుకనే 40 సీట్ల దాకా వాళ్ళు వచ్చారు. కనుక పూర్తి పార్టీ ఓడిపోలేదు, ఇంకా ప్రజల్లో దానికి ఒక మద్దతు. అది భారతీయ జనతా పార్టీ ఆ బేస్ను సాధించగలగాలి. ఏం చెప్పి వాళ్ళు దాన్ని సాధిస్తారు అనేది అది భారతీయ జనతా పార్టీ స్ట్రాటజీ. వాళ్ళకు మళ్ళీ రాష్ట్ర దేశ స్థాయిలో వాళ్ళకు పార్టీ ఉంది, హైకమాండ్ ఉంది, వీళ్ళు కూడా పూర్తి స్వతంత్రంగా ఇక్కడ తమ రాజకీయాలు నిర్మించుకునే పరిస్థితి లేదు. కానీ ఈ ట్రయాంగులర్ పాలిటిక్స్ ఉంటే భారతీయ జనతా పార్టీ కొంచెం కష్టమే. న్యూ పార్టీకి ఏమైనా స్కోప్ ఉందా సార్? అది కావచ్చు, అంటే ఇంత తొందరగా నేను అనుకున్నట్లే భారత రాష్ట్ర సమితికి ప్రజల్లో ఇంకా మద్దతు ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు ఓడిపోయారు. దానికి ఒక కారణం ఏంటంటే పోయిన ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఎమ్మెల్యేలకి అసెంబ్లీ ఎన్నికల్లో మరి మోడీ లాంటి నాయకుడు లేడు కదా అని జనము అప్పటికి ఇంకా మోడీకి పాపులారిటీ, అంటే పార్లమెంటుకు వాళ్ళకు వేసుకోండి కానీ అసెంబ్లీకి మాకు ఓటు వేయండి అని చెప్పిన చాలామంది అభ్యర్థులు ఉన్నారు. కనుక ఇప్పుడు అది వాళ్ళే ఒక గ్రౌండ్ తయారు చేశారు, మీరు పార్లమెంట్కి అయితే వాళ్ళకు వేసుకోండి, అసెంబ్లీకి మాకు వేయండి అని. కనుక ఈ భారత రాష్ట్ర సమితి బీజేపీని తట్టుకోగలిగింది. ఇవాళ వాళ్ళ ప్రత్యర్థి కాంగ్రెస్ కాదు, ఓకే, వాళ్ళ ప్రత్యర్థి బీజేపీ. ఓకే, ఎందుకంటే రేపు వీళ్ళు అధికారంలో రాకుండా చేయగలిగింది బీజేపీ. కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి దాని పరిమితులు దానికి ఉంటాయి. మీరు ఏమి పోరాటం చేయాలంటే మీరు కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటారు, బీజేపీ కూడా కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తుంటుంది. కానీ మీరు ఒక్కసారి బలహీనపడితే ఆ బలహీనపడ్డటువంటి ప్లేస్ అవుతుందో అది కాంగ్రెస్కి వస్తుందా బీజేపీకి వస్తుందా అంటే బీజేపీకి వచ్చేటువంటి ఒక పాసిబిలిటీ ఉంది. అది తెలంగాణ ప్రజలు దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు, ఆ రాజకీయాలతో ఎట్లా వాళ్ళు నెగోషియేట్ చేస్తారు అనేది. ఇక ప్రజల చైతన్య స్థాయి ఏముంది అని, ప్రజా ఉద్యమాలు ఏమొస్తాయి ఈ 5 ఏళ్లలో, ఎటువంటి ఉద్యమాలు వస్తాయి, ఆ ఉద్యమాల నుంచి ఆకాంక్షని కాంగ్రెస్ పార్టీ ఎట్లా దానికి స్పందిస్తుంది. ఇవాళ నీట్ ఎగ్జామ్ ఉందనుకోండి, పిల్లలు ఇవాళ భారతీయ జనతా పార్టీ సంబంధించిన విద్యార్థి సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ ఇవాళ నీట్ మీద ఏం స్టాండ్ తీసుకోవాలని కష్టమే కదా. పార్టీ అక్కడ అధికారులు ఉన్నప్పుడు ఈ పొరపాటు జరిగితే వాళ్ళు ఇక్కడ ఉద్యమం చేయలేరు, ఉద్యమాలకు మద్దతు ఇవ్వలేరు. పోనీ జనాన్ని కన్విన్స్ చేద్దామంటే పోయి ఏం కన్విన్స్ చేయాలి, తప్పులు జరిగాయి, పిల్లలందరికీ పరీక్షలో లోపాలు జరిగాయి, పిల్లలందరూ చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయారు. ఈ దశలో భారతీయ జనతా పార్టీకి తన పునాదిని ఇంకా బలపరచుకోవడము సాధ్యం కాదు. 6 months అయింది గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసరి. ఇప్పుడు ఈ పరిపాలన ఎట్లుందని మీరు అనుకుంటున్నారు? మొన్నటి ఎంపీ ఎలక్షన్స్కి ముందు దీన్ని రెఫరెండంగా భావించాలి అని రేవంత్ రెడ్డి ఎలక్షన్లోకి వెళ్ళిండు. 8 సీట్లు ఇచ్చారు, దాదాపు 9 సీట్లు వీళ్ళు ఓడిపోయారు. సో ఇది ఎట్లా, అంటే గవర్నమెంట్ పాలన ఎట్లుందని మీరు అనుకుంటున్నారు? మీకు రాజకీయాల్లో కేసీఆర్ గారు ఎందుకు ఓడిపోయాడు సపోజ్ ప్రశ్న అడిగారు. ఆయన స్టైల్ వలన, ఆయన పరిపాలించిన పద్ధతి వలన, ఆయన ఈగో వలన, ఆయన ఎవరితో మాట్లాడకపోవడం వలన, సమాజంలో భిన్న వర్గాలను కన్సల్ట్ చేయకపోవడం వలన ఆయన ఓడిపోయాడు. ఓడిపోయాడంటే వచ్చే ప్రభుత్వం ఎట్లా ఉంటుందంటే ఇవి మనం తప్పులు చేయకూడదు,
ఈ తప్పులు మనం చేస్తే ప్రజలు ఓడగొడతారు. అదైతే ఏ రాజకీయ పార్టీ కొంచెము జ్ఞానం ఉన్న పార్టీ నేర్చుకుంటారు. కనుక ఆయనలాగా ఉండకూడదు. ఆయనలాగా ఉండకూడదంటే ఏం చేస్తారు, అందరితో మాట్లాడాలి, కలవాలి, అందరినీ కలుపుకపోవాలి, మినిస్టర్స్కు కొంత ఫ్రీడమ్ ఇవ్వాలి, తర్వాత ప్రజలతో నిరంతరంగా మాట్లాడాలి అని ఒక స్టైల్, ఆ దానికి ఆపోజిట్ స్టైల్ వస్తుంది. కనుక ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్కింగ్ స్టైల్లో జనాన్ని పిలిచి మాట్లాడుతున్నాడు, సమస్యలకు స్పందిస్తున్నారు. తర్వాత అది ఆయన ఎవరైనా వెళితే సలహాలు ఎవరైనా చెప్తే మేము తప్పకుండా దాన్ని పరిశీలిస్తామంటున్నాడు. కనుక వర్కింగ్ స్టైల్లో మార్పు వచ్చింది. ఆ ప్రగతి భవన్ దాన్ని కూడా ఒక సింబాలికే కావచ్చు, కానీ ప్రజలు తమ కష్టాలు చెప్పుకోవడానికి, సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి వచ్చాయి అనడానికి వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్స్ అని తీసుకుంటున్నారు. అది కూడా ప్రజల్లో ఒక రిలీఫే. ఎక్కడ పోవాలంటే సరే చీఫ్ మినిస్టర్ దగ్గరికి పోయి చెప్పుదాం, దృష్టికి తీసుకొద్దామని ఉంటుంది. వాళ్ళకు పెద్ద లిమిటేషన్ ఎక్కడొచ్చిందంటే చేసిన వాగ్దానాలు ఏవైతున్నాయో దానికి సరిపోయిన ఆర్థిక వనరులు ఉన్నాయా లేదా అని కాకుండా, ఎన్నికల్లో మనం ఈ వాగ్దానాలు చేయకపోతే మనము గెలిచేట్టు లేదని వాళ్ళు ఈ వాగ్దానాలు చేశారు. కేసీఆర్ కూడా అలాంటి వాగ్దానాలు చేశాడు. చేసిన మేరకు కొన్నిటిని అమలు చేయడం కొరకని ఆయన అప్పులు చేశాడు, భూములు అమ్మాడు, లేకపోతే మన సర్ప్లస్ బడ్జెట్ పోతున్న స్టేట్. కానీ చాలా ఇచ్చే వేగంగా అభివృద్ధి చేయాలని, అది చేయాలి ఇది చేయాలని ఆయన ఒక 6 లక్షల కోట్ల దాకా అప్పులు చేశాడు. అప్పుల్లో పడ్డటువంటి ఆయనేమో సర్ప్లస్ బడ్జెట్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు డెఫిసిట్ బడ్జెట్ ఉన్నప్పుడు వీళ్ళు అధికారం వచ్చింది వీళ్ళకి. వీళ్ళు వచ్చినప్పటి నుంచి ఆ రైతు బంధు ఏదైతుందో ఆ రైతు బంధును ఏం చేయాలి, ఆ స్కీము దానికి దాదాపు 1,00,000 కోట్లు నిజంగానే వీళ్ళు చెప్పినట్లుగా మొత్తం రుణమాఫీ అంటే అది చాలా, దాని కొరకని కొంత మాడిఫై చేసేప్పుడు 35,000-40,000 crore తెచ్చారు. కానీ బడ్జెట్ ఎలా ఉందంటే కొన్ని కమిట్మెంట్స్ను వెనక్కి తీసుకోవడానికి రాదు. టీచర్స్ ఉన్నారు, అవన్నీ నడవలసిందే. అవన్నీ నడుస్తూ ఇవాళ ఈ 30-40 వేల కోట్లు ఎక్కడి తీసుకురావాలి. పోనీ అంత పెద్ద అప్పు తెద్దామంటే కేసీఆర్ గారికి ఆ ఫెసిలిటీ, కొత్త రాష్ట్రం, క్రెడిట్ వర్దినెస్ చాలా ఉంది. ఎక్కడ డబ్బులు పెడితే అక్కడ డబ్బులు ఇచ్చారు. వీళ్ళకి అట్లా ఇవ్వరు. మీకు ఆల్రెడీ ఇంత అప్పు ఉంది, మీరు ఎక్కడి నుంచి అప్పు తీరుస్తారు అనే ప్రశ్న వస్తుంది. కనుక వీళ్ళకు ఆ పెద్ద స్థాయిలో, పోనీ అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి కేంద్రంలో వచ్చుంటే, లేదా ఇండియా అలయన్స్ వచ్చుంటే వీళ్ళకి కొంత వెసులుబాటు ఉండేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఆ వెసులుబాటు వచ్చింది. ఇవాళ ఆ వెసులుబాటు కాంగ్రెస్ పార్టీకి లేదు. ప్రధానమైన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అని బీజేపీ అనుకుంటుంది. కనుక బీజేపీ ఉదారంగా వీళ్ళకు సహాయం చేస్తుందా లేదా అనేది అది నిజంగానే ఒక పెద్ద సమస్య. కనుక ఇవాళ మనము అంటే కాంగ్రెస్ పార్టీ వస్తూ మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికల్లో మరి మనం ఓడిపోతామని ఆ వాగ్దానాలు ఏవి చేశారో వాటిని రిపీట్ చేసి తప్పకుండా మేము వాటిని అమలు చేస్తామని చెప్పాల్సి వచ్చింది. చెప్పారు కాబట్టి ఏం చేశారంటే 15 ఆగస్టు అని ఓ డెడ్ లైన్ ఇచ్చి దేవుడి మీద ప్రమాణం చేసి ఆ వాగ్దానం చేశారు కాబట్టి దాన్ని తప్పకుండా నిలుపుకోవాల్సి వస్తుంది. లేకపోతే క్రెడిబిలిటీ, విశ్వసనీయత ప్రశ్న వస్తుంది. కనుక ఈ రిసోర్సెస్ ఎట్లా మొబిలైజ్ చేయాలనే దాంట్లో చాలా సమయం దాంట్లోనే గడుస్తున్నది. వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎక్కడి నుంచి రిసోర్సెస్ మొబిలైజ్ చేయాలి. ఏదో 40 వేల కోట్ల దాకా దాన్ని తగ్గించారు మొత్తంగా ఉండేదాన్ని. ఆ ఇవ్వని వాళ్ళు ఎవరుతున్నారో అప్పుడు ఉంటే ఆ పార్టీ ఇచ్చారు, ఇప్పుడు ఇవ్వలేదు, ఇవన్నీ గొడవలు అయితే ఎలా ఉంటాయి. కానీ కనీసం చిన్న సన్నకారు రైతులకి ఈ రుణభారం లేకుండా వాళ్ళు రుణ విముక్తి అయితే ఆ బేస్ అవుతుందో కాంగ్రెస్ పార్టీకి నిలుస్తుంది. కానీ వాళ్ళు చాలా పరిమితులు ఉన్నటువంటి సందర్భంలో అధికారంలోకి వచ్చారు. ముఖ్యంగా ఈ వనరుల సమస్య అవుతుందో పెద్ద సమస్య ఉన్నప్పుడు పోయిన ప్రభుత్వం చేసిన కమిట్మెంట్స్ ఉన్నాయి. అది ఆ ప్రభుత్వం చేసిన మాకేం సంబంధం అంటే ప్రభుత్వమే కనుక ఆ కమిట్మెంట్స్ అన్ని తీర్చవచ్చు. కొన్ని ప్రాజెక్ట్స్ మిడ్ ఇప్పుడు కాళేశ్వరం లాంటిది దాన్ని కూలగొట్టడానికి రాదు, దాన్ని ఇప్పుడు రిపేర్ చేయాలి. రిపేర్ చేసిన తర్వాత అది నిలుస్తుందా లేదా తెలియదు. ఇవాళ బీహార్లో చాలా చోట్ల అవన్నీ కూలిపోతున్నాయి. అటు చేయడానికి లేదు, వీళ్ళు చేసేది చాలా పక్కడబందిగా ఉండాలి, దానికి కమిట్మెంట్ ఉంటుంది మళ్ళీ. కనుక వీళ్లకు ఇప్పుడు వచ్చిన ప్రధానమైనటువంటి పరిమితి ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్. అది
ఇక రెండవది మళ్ళీ రాజకీయాలను మేనేజ్ చేయాలి, భారతీయ జనతా పార్టీ తట్టుకోవాలి, అక్కడ కేంద్రంలో దాన్ని వ్యతిరేకించాలి. అది వ్యతిరేకించడం వలన వాళ్ళు వీళ్ళ పట్ల ఉదారంగా ఉండరు. పోనీ గట్టిగా విమర్శిద్దామని అంటే విమర్శిస్తే డబ్బులు రావు, విమర్శించకపోతే పార్టీ నిలవదు. ఇవన్నీ ఉంటాయి. పరిమితులు ఏవైతున్నాయో ఒక రకంగా నేను అందుకనే మాట్లాడుతున్నాను, టీఆర్ఎస్ పార్టీ సరైన సమయంలో ఓడిపోయింది. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ అధికారంలోకి శివన్ ఏం చేయలేకపోయేవాళ్ళు. 6 లక్షల కోట్లు అప్పు. ఇవాళ కాంగ్రెస్ ఎదుర్కొన్న సమస్యలన్నీ వాళ్ళు ఎదుర్కొనేవాళ్ళు. దానికి ఇంకా వాళ్ళు ఏం చేసేవాళ్ళు, దానికి ఇంకా వాళ్ళు చేయడానికి ఏమి లేదు. కాంగ్రెస్ పార్టీ అన్ని మార్గాలు అన్వేషిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ రాంగ్ టైంలో అధికారంలోకి వచ్చింది. పోయిన 5 సంవత్సరాల క్రితం వచ్చినా వీళ్ళ కొంత స్కోప్ ఉండేది. 10 ఏళ్ల తర్వాత రావడం వలన సమస్యలు ఉన్నాయి. కానీ ఆ సమస్యలతో పాటు వాటిని పరిష్కరిస్తూ కనీసము ఈ ఎమ్మెల్యేలు లేదా మినిస్టర్స్ కొంచెము ఎలాగో కోటీశ్వర్లే ఈ డబ్బులు చేసుకోవడము, భూములను ఆక్రమించుకోవడం ఆపి తగ్గాలి. ప్రజలకు మనం ఏమైనా చేద్దాము. కాంగ్రెస్ పార్టీ ఒక సుదీర్ఘమైన చరిత్ర ఉంది, స్వాతంత్రోద్యమ చరిత్ర ఉంది. ఆ స్ఫూర్తితో మనం ఏమైనా చేద్దాం అనేటువంటి రాజకీయ నిర్ణయం అటువంటి ఏమన్నా చేయగలరా, చేస్తారనే అటువంటి నమ్మకం నాకు కష్టమే. కొంచెం చాలా చేయగలిగితే మినిస్టర్స్ అందరూ కూడా కాస్త ఆనెస్ట్గా పర్సనల్గా ఎలాగో సమాజం వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అని ఇచ్చారు. ఇల్లు ఇచ్చారు, కార్లు ఇచ్చారు, మనుషుల్ని ఇచ్చారు, కొంచెం సేపు ఆగమ్మా, యంత్రాంగాన్ని ఇచ్చారు. అన్నీ ఇచ్చిన తర్వాత కూడా మీరు అది ఆపి ప్రజలకి ఏమని చేద్దాం, నిరంతరంగా ప్రజల కొరకు కష్టపడితే ప్రజలు సరే ఈ నాయకులు మనం పట్టించుకుంటున్నారు, మన సమస్యలను పరిష్కరిస్తారు అనేటువంటి విశ్వాసాన్ని కలిగించగలిగితే కాంగ్రెస్ పార్టీ నిలుస్తుంది. కానీ ఆ క్యారెక్టరు అట్లా నిలుపుకోవడానికి వచ్చిన వాళ్ళు అందరూ నిజానికి వాళ్ళు ప్రజలకి ఏమైనా చేద్దాం, మన కాంగ్రెస్ పార్టీ కదా, గాంధీ గారు నెహ్రూ గారు ఉన్న పార్టీ కదా, ఆ ఇన్స్పిరేషను ఉందా లేదా మనకు తెలియదు. ఎందుకంటే భిన్న పార్టీల నుంచే వస్తున్నారు. అటువంటి పాలన ఇవ్వగలిగితే, అటువంటి పాలన ఇవ్వగలరు అనేటువంటి విశ్వాసము మనకు పూర్తిగా కలగడం లేదు. కానీ అటువంటి గవర్నెన్స్ ఇవ్వగలిగితే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి కొంత కాకుండా కొంత బలం ఉంటుంది. కానీ అది చేయాలి లేదనేది చరిత్ర వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఒక సవాలు కాంగ్రెస్ పార్టీ. మనలాంటి వాళ్ళు ఏం చెప్పినా, ముఖ్యమంత్రి కలిసినా, ఎవరు చెప్పినా, మినిస్టర్లు కలిసినా కొన్ని మంచి పాలన ఇవ్వండి, ప్రజల్ని కాస్త ప్రేమించి పాలించండి. అది అంటే కాంగ్రెస్ పాలన ఎలా ఉండాలి, ఎలా ఉంది అనడానికి ఇంకా వాళ్ళకు 6 నెలల సమయమైంది. మధ్యన ఎన్నికలు వచ్చాయి, 1.5 నెలల ఎలక్షన్ కోడ్లో పోయింది. అప్పుడేమి చేయడానికి వీలు లేకుండింది. ఇప్పుడు వాళ్ళకు కొంత వెసులుబాటు ఉంది. ఏం చేస్తారు అనేది మనము చూడాలి. సో ఇప్పుడు 6 monthsలోనే కొంత వ్యతిరేకత గట్టిగానే మూట కట్టుకున్నారన్నది ఒక చర్చ నడుస్తూ ఉన్నది. ఇప్పుడు అన్ఎంప్లాయ్ యూత్ అంతా బయటకు వచ్చి గొడవ చేస్తున్నారు. జనరల్గా వ్యతిరేకత అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి విపరీతమైన కోపం ఉంది, ఓడిపోయింది. వాళ్ళు ఓడిపోతామని అనుకోలేదు కనుక డెఫినెట్గా వాళ్ళు మొదటి నుంచే విమర్శ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి ఎలాగో అధికారం ఉంది, అక్కడ కేంద్రం వచ్చి కాబట్టి వాళ్ళు అగ్రెసివ్గా ఉన్నారు కనుక బయట చూసే వాళ్ళకి అంత అసంతృప్తి ఉందంటే 24 లక్షల మంది పిల్లలు వీధుల్లో పడి పోరాటం చేస్తే దానికి కాంగ్రెస్ పార్టీ బాధ్యులు కాదు, కానీ సమాజంలో డిస్టర్బెన్స్ ఉన్నది అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు ఆ పిల్లలు పోరాటం చేస్తుంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. లా అండ్ ఆర్డర్ వీళ్ళ సబ్జెక్ట్. వాళ్ళని అరెస్ట్ చేయడమో, ప్రొసెస్ చేయకపోవడమో ఏదో చేస్తారు. చేసే పిల్లలు ఏమంటారు, ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండి మేము ఉద్యమం చేస్తుంటే మా సమస్యల మీద వీళ్ళు అసలు లా అండ్ ఆర్డర్ అంటున్నారని పిల్లలకు ఒక అసంతృప్తి ఉంటుంది. ఈ సమస్యలన్నీ ఉంటాయి. కానీ అసంతృప్తి పూర్తిగా పెరిగింది అనడానికి అంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పడతా ఉన్న ఓటు కానీ వాడికి 3 నుంచి 8 అయ్యాయి. బేస్ ఏం తగ్గలే. బీజేపీ పార్టీ గెలవడానికి కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది కాదు, బీఆర్ఎస్ పార్టీ బలహీనపడడం వల్ల వాళ్ళు గెలిచారు. కనుక కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్కి అయితే అధికారంలో ఉండే ఒక 10-12 సీట్లు వస్తాయనుకున్నందుకు 8 రావడం వలన, కానీ గెలవలేదు. తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద అసంతృప్తి ఏం కాదు, 3 నుంచి 8 అయ్యారు కదా, ఇంప్రూవ్ అయ్యారు. అది ఏం లేదు, ఇంకా ఎక్కువ గెలుస్తామనుకున్నారు. గెలుస్తామన్న సీట్లు గెలవలేదు. అవును, దానికి జనం అంతే ఏమనుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మద్దతు పోయింది, ప్రజలు ఆల్రెడీ డిసప్పాయింటెడ్ అనే ప్రచారం జరుగుతుంది. కానీ
ఇప్పటికి ఇంకా వాళ్ళ బేసు ఇంటాక్ట్గానే ముందొస్తుంది. యా. సో ఇంకొకటి, ఇప్పుడు ఈ వైస్ ఛాన్సలర్ల నియామకం ఇంకా నడుస్తూనే ఉన్నది. వైస్ ఛాన్సలర్ పీరియడ్ అయిపోయింది. సో ఫైరవీలు కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నట్టు కనబడుతుంది మాకు తెలిసిన సోర్స్ ప్రకారంగా. సో మంత్రులు వాళ్ళ దగ్గరికి వచ్చే ఫైళ్ళు ఇవంతా తిరుగుతూ ఉన్నారు. ఎట్లాంటి వాళ్ళని వీసీలుగా పెడితే బెటర్ అని మీరు అనుకుంటున్నారు? అంటే దీని మీద కొంత ముఖ్యమంత్రి గారి దగ్గర కొంత చర్చ కూడా జరిగింది. రమా మేల్కోటే గారు చాలా గట్టిగానే చెప్పారు. అసలు కొంచెం మంచి వైస్ ఛాన్సలర్ వేయండి, కొంచెం సెక్యులర్ డెమోక్రటిక్ మైండెడ్ వైస్ ఛాన్సలర్, కొద్ది ఇమేజ్ ఉన్న వాళ్ళు వేయండి అని ఆమె చాలా గట్టిగా చెప్పింది. మేము కూడా వైస్ ఛాన్సలర్ వేసేవాళ్ళు కాస్త మంచి వాళ్ళు వేయండి. కానీ ఒక ట్రెడిషన్ ఎలా వచ్చిందంటే సామాజిక న్యాయం కూడా చాలా ఇంపార్టెంట్. సామాజిక న్యాయం అన్నప్పుడు ఈ కమ్యూనిటీ వైజు కొంత డిస్ట్రిబ్యూషన్ చేయవలసి అన్ని. అయితే మనము ఊహించినటువంటి వైస్ ఛాన్సలర్, ఇలాంటి వైస్ ఛాన్సలర్ కావాలి, ఒక్కొక్కసారి అటువంటి వాళ్ళు దొరకకపోవచ్చు, లేదా అప్పర్ కాస్ట్ నుంచి కూడా ఏదో కొంత అకామిడేట్ చేయాలంటే అటువంటి క్యాండిడేట్స్ లేకపోవచ్చు. అప్పుడు ఏం పరిస్థితి అయితే అంటే మనం చాలా మంచి వైస్ ఛాన్సలరు, అకాడమిక్ విజన్ ఉన్నటువంటి వాడు, పర్సనల్ ఇంటిగ్రిటీ ఉన్నటువంటి వాడు, పిల్లల్ని ప్రేమించేవాడు, విశ్వవిద్యాలయం పునర్నిర్మించాలి, తర్వాత మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలి, అంత ఐడియలిజం ఉన్నటువంటి వ్యక్తులు కూడా మా అకాడమిక్ ప్రపంచంలో చాలా తగ్గిపోయారు. వీళ్ళంతా తిరుగుతున్న వాళ్ళందరూ ఎందుకు తిరుగుతున్నారు? అసలు వైస్ ఛాన్సలర్ అంటే ఇప్పుడు వైస్ ఛాన్సలర్ పదవి తీసుకోవడం అంటే విపరీతమైన భారాన్ని నెత్తులు వేసుకోవడం. ఎవరైనా ఉస్మాన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎవరైనా అతను విపరీతమైనటువంటి భారంతో వైస్ ఛాన్సలర్ అవుతున్నాడు. కానీ అది నిజంగా ఆలోచిస్తున్నారు క్యాండిడేట్స్, మన వైస్ ఛాన్సలర్ అయిన తర్వాత ఇంత పెద్ద యూనివర్సిటీ, చాలా దెబ్బతిన్న యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీని మళ్ళీ మనం పూర్వ వైభవాన్ని తీసుకురాగలమంటే వాడు వైస్ ఛాన్సలర్ ఒప్పుకోడు. అబ్బో భయం వేస్తుంది. అట కాకుండా కారు ఉంటుంది, డ్రైవర్ ఉంటాడు, పెద్ద లాడ్జ్ ఉన్నది, తర్వాత మనకు యంత్రాంగం ఉంటుంది. అది మీరు అట్లా అనుకుంటే మీరు దాని కొరకు పాదుకు వస్తే పిల్లల సమస్యలను పరిష్కరించడం, ప్రభుత్వంతో పోరాడాలు కూడా. మా విశ్వవిద్యాలయానికి గ్రాంట్స్ కావాలి, మా విశ్వవిద్యాలయానికి మంచి ఫ్యాకల్టీ కావాలి, మాకు ఆ ఫ్రీడమ్ కావాలి, మా లోపల మీరు జోక్యం చేసి చెప్పేటువంటి వైస్ ఛాన్సలర్ పర్సనాలిటీ ఉండాలి కదా. ముఖ్యమంత్రి దగ్గరికి సార్ మీరు దీంట్లో జోక్యం చేసుకోండి సార్, మాకు వదిలేయండి సార్ అని చెప్పగలగాలి కదా. అటు చెప్పేటువంటి క్యాండిడేట్స్ నిజంగానే వైస్ ఛాన్సలర్స్ అయితే కొంత చేయొచ్చు. కానీ అటువంటి క్యాండిడేట్స్ ఇలా తిరగరు, వాడు తిరిగి వీడు వాడికి తిరిగి మాకు చేసేప్పుడు ఎమ్మెల్యే వెనక తిరిగితే ఎమ్మెల్యే పోయి చెప్తే నిజంగానే వీసీ అడుగు ఎమ్మెల్యే చెప్పినట్టు నేను వినవలసి వస్తుంది, ఎందుకంటే ఎమ్మెల్యే వెనక తిరిగారు. మీరు అట్లా కాకుండా మీరు వైస్ ఛాన్సలర్ మీరు అవుతారా అని అంటే నా అలాంటి వాళ్ళని అడిగితే మాత్రం నాకు భయమే వస్తున్నది. అయితే మనం ఏం చేస్తాం యూనివర్సిటీని, మనం ఏమైనా చేయగలమా అనే నాకు ఆలోచన ఉంటే కానీ మనం చేయగలం, మనం ఏదో దాన్ని చేయగలం అనేటువంటి. అంటే వైస్ ఛాన్సలర్షిప్ అంటే అది బరువు, బాధ్యత. ఒక విశ్వవిద్యాలయ పునర్నిర్మాణం అనేటువంటి ఒక ఆశయాలు అటువంటి వాళ్ళు ఉన్నవాళ్ళు, ప్రభుత్వం ఏంటంటే నేను పదవిని వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను, కానీ ప్రభుత్వము యూనివర్సిటీ గౌరవించాలి, యూనివర్సిటీ అటానమీని గౌరవించాలి. ఇప్పుడు రాహుల్ గాంధీ ఉస్మాన్ యూనివర్సిటీ వెళ్తా అన్నాడు, పిల్లలు ఆయన పిలిచారు, ఉస్మాన్ యూనివర్సిటీ రానివ్వలేదు. ఇవాళ రాహుల్ గాంధీ వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి మీరు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తారు. నేను అప్పుడు వ్యాసం రాసి ఎందుకు రానివ్వలేదని. ఆయన వచ్చి పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడు, రాజకీయ నాయకుడు తమ రాజకీయాలు చెప్పుకుంటాడు. బీజేపీ రాజకీయ కిషన్ రెడ్డి కూడా వెళ్ళి మాట్లాడవచ్చు, ఎవరైనా వెళ్ళి మాట్లాడవచ్చు అంటే దాన్ని మేము రానివ్వమంటే నేను వీసీని అడిగాను, ఎందుకు మీరంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ డిసిషన్ ఇస్తారంటే, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అయినా ఈ డిసిషన్ ఎలా తీసుకుని యూనివర్సిటీకి ఒక మరి ఆయన క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ పిలిచి లెక్చర్ ఇప్పిస్తున్నారు, బయటపై ఆయన రాహుల్ గాంధీ లెక్చర్ ఇస్తుంది యూనివర్సిటీలో, మన ఉస్మాన్ ఆయనకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వకూడదు. ఎవరు కిషన్ రెడ్డి గారు మీరు మాట్లాడడానికి తప్పకుండా పిలవాలి. అంతే, అది కాంగ్రెస్కు ప్రోగా ఉన్న వైస్ ఛాన్సలర్ అయినా, ఒకవేళ భారతీయ జనతా పార్టీ వాళ్ళు వెళ్ళి నుంచి మా ఐడియాలజీ చెప్తామంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ వచ్చాడు పిలవాలి. అంతే, కానీ మేము ఆయన పిలవం ఈయన పిలవం కాదు, అన్ని మాటలు పిల్లల్ని వినివ్వండి. ఘర్షణ జరగాలి. అందుకనే నెహ్రూ గారు ఏముందంటే విశ్వవిద్యాలయం అంటే ఇది బ్యాటిల్ ఆఫ్ ఐడియాస్ అన్నాడు, భావాల ఘర్షణ. కనుక అన్ని ఘర్షణలు ఉన్నటువంటి వాళ్ళు రావాలి. కానీ ఏ వైస్ ఛాన్సలర్కు అంత ధైర్యం ఉంది? ప్రభుత్వం ఇష్టపడినటువంటి వాడిని పిలిచి
సార్ అది మా ఆటానమీ సార్, మా పిల్ల మాట్లాడుచుకునే అది మా స్పేసు, అది మీ ప్రభుత్వానికి వాళ్ళు విమర్శ కావచ్చు కానీ విశ్వవిద్యాలయంలో పిల్లలు మాత్రం అది విమాలి అని చెప్పేటువంటి అసలు ధైర్యం కానీ విశ్వాసం కానీ అంత స్టేచర్ కానీ లేదా పదవిని వదులుకోవడానికి సంసిద్ధత కానీ ఇది చేయకపోతే నాకు నేను మేనేజ్ చేయలేను, థ్యాంక్ యూ వెరీ మచ్ అని బయటకు వచ్చేసేయాలి. అలా ఎవరు ఉన్నారు అసలు? అంత కాంప్రమైజ్ చేసుకున్నటువంటి అయితే అది జనరల్ కొలాప్స్. నేను ఒక ఇండివిజువల్గా ఎవరిని అనడం లేదు, మొత్తంగానే ఒక రకమైన అకాడమిక్ వ్యవస్థలో ఒక సంక్షోభం ఉంది. కానీ ఉన్న వాళ్ళు కాస్త మెరుగైన వైస్ ఛాన్సలర్ వేస్తారని అనుకుంటున్నాం మేము. కొంత మెరుగైన వాళ్ళు మరీ కేసీఆర్ లాగా ఆర్బిట్రరీగా తన ఇష్టం వచ్చిన వాళ్ళు వేయకుండా కాస్త సామాజిక న్యాయం పాటిస్తూనే ఆ సామాజిక న్యాయానికి అనుగుణంగా ఆ వర్గాల్లో ఉండేటువంటి మెరుగైన వాళ్ళు, కాస్త ఆనెస్ట్గా ఉన్నవాళ్ళు, ప్రొఫెసర్గా కొంచెం మంచి పేరు ఉన్నవాళ్ళు, ఇంటిగ్రిటీ అటువంటి వాళ్ళు కొంత దొరుకుతారు, కొంచెం మనం వెతికితే దొరుకుతారు. అటువంటి వాళ్ళని వేస్తే బాగుంటుంది, కొంత దానికి అవకాశం ఉందేమో అని నా అలాంటి వాళ్ళము. చివరి ప్రశ్న, చంద్రబాబు గెలుపు అన్నది తెలంగాణ రాజకీయాల మీద ఏమన్నా ప్రభావం ఉండే అవకాశం ఉందా? కొంతమంది డిస్కస్ చేస్తున్నారు ఈ అంశాన్ని, రేవంత్కు దగ్గర అన్నది ఒకటి, ఆయన బీజేపీని అక్కడ రూల్ చేసే సిచ్యువేషన్లో ఉన్నాడు, గవర్నమెంట్లో భాగస్వామిగా ఉన్నాడు అన్నది ఒకటి. ఇంపాక్ట్ ఏమైనా తెలంగాణ రాజకీయాల మీద ఉంటుంది అంటారు? దానికి ఏమైందంటే బైఫర్కేషన్ యాక్ట్లో కొన్ని నిర్ణయాలు ఉన్నాయి. అయితే చంద్రబాబు నాయుడు గారు అలయన్స్లో ఉన్నాడు కాబట్టి ఈ ఇద్దరి మధ్యన ఉండే ఘర్షణ లేదా అది 10 ఏళ్ళలో కేసీఆర్ గారు పరిష్కరించుకోవాల్సింది. ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని సమస్యను అలాగే నానబెట్టారు. ఇవాళ కేంద్రం పరిష్కరించాలి, నీళ్ల విషయంలో కానీ, కృష్ణానది నీళ్ల విషయంలో కానీ, లేదా ఇప్పుడు ఈ బైఫర్కేషన్లో మనం కొన్ని కోట్లు వాళ్ళకి ఇవ్వాలని, కొన్ని బిల్డింగ్లు ఉన్నాయి. ఇవన్నీ బీజేపీ పార్టీ తప్పకుండా ప్రో చంద్రబాబు నాయుడు స్టాండే తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు అన్లెస్ తెలంగాణలో కూడా మనకు అధికారం వస్తుంది అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఇది కాదు, అల్టిమేట్గా ఆయన ఒప్పించాలి, తెలంగాణ వైపు మేము న్యాయం చేస్తామని ఇద్దరు మంత్రులు, బీజేపీ నాయకులు అక్కడ చెప్పి మనం తెలంగాణలో ఒకవేళ అధికారంలోకి రావాలనుకుంటే మనము ప్రో తెలంగాణ స్టాండ్ అంటే చంద్రబాబు నాయుడు గారు నేను మీ పార్టీ అలయన్స్ ఉంది, మేము వెళ్ళిపోతాం అని అంటాడనే ధైర్యం ఉందని అనుకోండి, కానీ అంటాడు అనుకోండి పార్టీ కొలాప్స్ అయిపోయింది, ప్రభుత్వం అక్కడ కొలాప్స్ అయిపోయింది. అక్కడ వాళ్ళు చాలా తక్కువ మెజార్టీతో గెలిచారు, 60 మంది 50 మంది దాకా బయట వాళ్ళు సపోర్ట్ చేయకపోతే వాళ్ళు నిలువరు. కనుక చంద్రబాబు నాయుడును యాంటకనైజ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడైతే ఉన్న పరిస్థితిలో చేయరు. కనుక ఎక్కడ నిర్ణయం వచ్చినా ఆయన కాస్త ప్రెషర్ పెడితే అటువైపు మొగ్గడానికి అవకాశం ఉంది. అప్పుడు తెలంగాణ ప్రజలు లేదా తెలంగాణలో పాలిస్తున్న పార్టీ మళ్ళీ తెలంగాణ ప్రజల దగ్గరికి వెళ్ళి మళ్ళీ ప్రజలందరూ సమస్యలు తీసుకొని, ఇప్పుడు కేసీఆర్కి ఒక అస్త్రం కూడా ఈ రూపంలో దొరకొచ్చాము. అంటే కేసీఆర్ చేయలేదనేటువంటి గ్రీవెన్స్ అది ఇంకా బలంగా ఉంది. ప్రజలకు 10 ఏళ్ళు చేయలేదు కదా అనేటువంటిది, ఎందుకు ఇవన్నీ సెటిల్ చేసుకోలేదు, ఎందుకు ఇవి నెగోషియేట్ చేయలేదని ప్రజల్లో కొంత అసంతృప్తి ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఇంకా కొంతకాలం వాళ్ళు వస్తూనే విమర్శించడం మొదలుపెట్టారు. అది నా దృష్టిలో సరైనది కాదు. కొంత టైం ఇవ్వాలి ఏ పార్టీకైనా. వస్తూనే అన్ని సమస్యలు వాడు మీరు క్రియేట్ చేసిన సమస్యలు వాడు పరిష్కరించలేదు అది కాదు. కానీ ఒక సంవత్సరము పరిపాలించిన తర్వాత ఏం సమస్యలు వస్తాయని చూసి కాస్త బ్యాలెన్స్డ్గా మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి సరే ఈ పొరపాట్లు మా వాళ్ళు జరిగాయని ఒప్పుకోవాలి. ఫస్ట్ వీళ్ళు అంగీకరించవలసి అంటే కొన్ని సమస్యలు మేము పరిష్కరించలేదు, అది మాకు భిన్న కారణాలు ఉండొచ్చు, కానీ మమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. కానీ మళ్ళీ ఒక అవకాశం ఇస్తే తెలంగాణ ఉద్యమంలో మేము పాల్గొన్న వాళ్ళం కాబట్టి. ఇప్పుడు చంద్రబాబుని ఉపయోగించే 2018లో గెలిచింది కదా, ఇప్పుడు అదేమైనా అడ్వాంటేజ్ అవుతుందా చంద్రబాబు ఈక్వేషన్ మళ్ళీ ఎవరికంటారు? కేసీఆర్ బీఆర్ఎస్కి వీళ్ళకి అది చెప్తున్నాను కదా. ఇప్పుడు ఒకవేళ కేంద్ర ప్రభుత్వము ప్రో ఆంధ్ర స్టాండ్ తీసుకుంటే కొన్ని ఇంపార్టెంట్ కృష్ణానది నీళ్ళ వివాదం ఘర్షణ ఖచ్చితంగా ఉంటుంది. సపోజ్ వివాదంలో ట్రిబ్యునల్ ఉంది, ట్రిబ్యునల్ తప్పకుండా కేంద్ర ప్రభుత్వం చెప్తే కాదనేటువంటి ట్రిబ్యునల్ ఎవరు లేరు. కేంద్ర ప్రభుత్వం కాస్త ఆంధ్ర ప్రాంతాన్ని చూడండి కోసం నీళ్ళ విషయంలో అన్నారనుకోండి, ట్రిబ్యునల్ ఇచ్చే నిర్ణయం అలాగే ఉంటుంది. ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలు నీళ్ళ కొరకే పోరాడినాము, కృష్ణాదిలో మన వాటాలని మేమే మా అధ్యయన వేదిక 13 అధ్యయన వేదిక తరఫున మేము నిరంతరంగా అడుగుతూనే ఉన్నాం. కనుక మీరు ఆ దాంట్లో వాళ్ళు ప్రో ఆంధ్ర బయాస్ తీసుకుంటే
కాంగ్రెస్ పార్టీ రెసిస్ట్ చేస్తుంది. కానీ అధికారం నుండి కూడా మీరు అసలు ప్రభుత్వాన్ని అక్కడ ఒప్పించలేకపోతున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇక్కడ ఇంకో యాంగిల్ కూడా వినిపించవచ్చు. రేవంత్ చంద్రబాబు యాంగిల్ని కూడా తీసుకొస్తారు కదా. ఆయన గతంలో టీడీపీలో ఉన్నాడు, ఆయన బాస్ చంద్రబాబు. ఇవన్నీ రాజకీయాల్లో అవన్నీ ఉండవు, లాయల్టీస్ అవి ఉండవు. ఎందుకంటే ప్రాంతం యొక్క ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా నాతో మొన్నటిదాకా కేసీఆర్ ఉన్నాడు కాబట్టి ఆయనకు అంత ఉదారమైన స్వభావం లేదు. ఈయన కూడా నేను ఆయనతో ఉన్నాం కాబట్టి గౌరవంగా కొన్ని సమస్యలు కొన్ని ఆయన చెప్పినవి విందామని ఈయన అట్లా అనుకుంటే రాజకీయాల్లో నిలవడం చాలా కష్టం. ఈయన అనుకోకపోవచ్చు కానీ ఆ స్టాంప్ అయితే ఈయన మీద వేస్తారు కదా అపోజిషన్ బీఆర్ఎస్ కానీ. అంటే ఆ స్పేస్ వస్తుంది బీఆర్ఎస్ పార్టీకి. ఎప్పుడు వస్తుంది అంటే మళ్ళీ విశ్వసనీయతోటి కలిగించగలిగారు. మళ్ళీ బాగా విశ్వసనీయత కోల్పోయారు కదా. అట్లని నేను అంటే వీళ్ళ మొత్తం బేస్ పోలేదు. అవును. ఒకటి ఏం జరిగిందంటే ఒక ఉప ప్రాంతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ కూడా ఒక ఉప ప్రాంతీయ పార్టీ, అక్కడ జాతీయ పార్టీ, మోడీకి ఉండే ఒక క్యారిస్మా. అట్లా వీళ్ళు ఏమనుకున్నారంటే బీఆర్ఎస్కు మనం ఇక్కడ ఓటు వేసిన వాళ్ళు కూడా ఓట్లు అక్కడ వేశారు. దానివల్ల జనంలో ఒక అభిప్రాయం ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళే తమ ఓట్లని బీజేపీకి ట్రాన్స్ఫర్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులతో మాట్లాడితే అట్లా మేము పూర్తిగా మా ఐడెంటిటీని వదులుకొని పార్టీని వదులుకొని ట్రాన్స్ఫర్ చేస్తామని వాళ్ళు అంటున్నారు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. కనుక మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏమంటే జాతీయ స్థాయి నాయకత్వం కదా, ఇది చిన్న ఉప ప్రాంతీయ పార్టీ, దీనికంటే ఒక జాతీయ పార్టీకి ఓటు వేస్తే ఒక బలమైన నాయకుడు అక్కడ ఉన్నాడని కూడా ప్రజలు ఆలోచించారు. కనుక ఒక ప్రాంతీయ పార్టీకి వేసే బదులు జాతీయ పార్టీ అటు కాంగ్రెస్ అయినా ఇటు బీజేపీ అయినా ఉప ప్రాంతీయ పార్టీకి కొంత ఏ ఉప ప్రాంతీయ పార్టీ అయినా అది బెంగాల్ మమత అయినా డిఎంకే అయినా డీకే పార్టీ అయినా ఇక్కడ తెలంగాణ అయినా లేక ఒరిస్సా అయినా, ఒరిస్సాలో ఆయన పాండ్యం తీసుకొచ్చి ముడిగాడు కానీ లేకపోతే ఒరిస్సా ఐడెంటిటీ ఎవరో తమిళనాడు అతను వచ్చేసి ఆయన రాజకీయాల్లో ఆయన ప్రచారం చేస్తే అది చాలా సులభంగా. కనుక మీకు ఒరిస్సాలో కానీ బెంగాల్లో కానీ తమిళనాడులో కానీ ఇక్కడ కానీ మీకు అస్తిత్వ రాజకీయాలు ఏవైతున్నాయో అవి ఇంకా బలంగా ఉన్నాయి. తెలంగాణ వాళ్ళు మనం కావాలని మన అస్తిత్వం డిఎంకే పార్టీని ఓడగొట్టమనండి, జాతీయ పార్టీ ఇంపాసిబుల్ అన్నా డిఎంకే ఉంటుంది, డిఎంకేనే ఉంటుంది. మీరు ఆ పార్టీకి ఎంత అంత బలం అంటే అది తమిళ ఐడెంటిటీ. మన తెలంగాణ ఐడెంటిటీ ఏమి ఇంత పోరాటాలు చేసి మనం ఐడెంటిటీని ఎప్పుడైతే వదులుకున్నామో ప్రాంతీయ పార్టీ ఐడెంటిటీ దాని మీద కాబట్టి వాడు జాతీయ పార్టీని చూస్తాడు. ఆ జాతీయ పార్టీ బీజేపీ కావచ్చు, అది కాంగ్రెస్ కావచ్చు. కనుక అక్కడ మీరు టీఆర్ఎస్ పార్టీ బాగా దెబ్బతింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్ ఇంత వాష్ అవుట్ అయిపోవడానికి రీజన్ ఏంటని అనుకుంటున్నారు సార్? అంటే 11 స్థానాలకు పరిమితం కావడం, అక్కడ కూటమి అంత బలంగా గెలవడము. అంటే ఆంధ్ర ప్రాంతం వాళ్ళు హైదరాబాదు నగరాన్ని వాళ్ళు వాళ్ళ గ్రీవెన్స్ అంటే రాష్ట్రాల విభజన ఏదో తెలంగాణ ప్రజలు అంత భాష మనది ఒకటే, తెలంగాణ ప్రజలంతా మన వాళ్ళే, దానికి కాదు. వాళ్ళు హైదరాబాద్ నగరం మీదనే వాళ్ళు ప్రత్యేకమైనట్టు ఏ పరిస్థితుల్లో హైదరాబాద్ నగరాన్ని కోల్పోవద్దు అనేటువంటిది ఆంధ్రాలో అది ఈవెన్ ప్రజల స్థాయిలో కూడా బలమైనటువంటి. చంద్రబాబు నాయుడు గారు వస్తూనే సరే అమరావతిని చేస్తాము అది ఇదని ఆయన వాగ్దానం చేశాడు. కానీ ఆయన చూజ్ చేసుకున్న స్థలం ఏదైతుందో అది బ్లాక్ కాటన్ సాయిలు, అది పునాదులు పడడం చాలా కష్టం. ఏదో తాను కష్టపడ్డాడు కానీ అది ఎంత కష్టపడ్డా ఆయన ఏం చేయలేకపోయాడు. సరే ఆయన ఓడిపోయి ఈయన వచ్చాడు. ఈయన సంక్షేమ కార్యక్రమాల పేరు మీద రాజశేఖర రెడ్డి గారి పేరు మీద గెలిచాడు. గెలిచి చంద్రబాబు నాయుడు చేసిన అమరావతిని డెవలప్ చేసి చాలా బిల్డింగ్లు 70% కంప్లీట్ అయింది. కొంచెం 10,000 కోట్లు పెడితే అమరావతి వచ్చేసి, అది కాకుండా ఉన్న బిల్డింగ్ కూడా కూలగొట్టి అంత నెగటివ్గా కేసీఆర్ స్టైల్ ఎట్లుందో ఇంకా ఆయన స్టైల్ ఇంకా ఫ్యాక్షనలిస్ట్ స్టైల్, అహంకారం, నేనే అంత అనేటువంటిది ఒకటి, అనుభవం లేకపోవడం. ఆయన నాడు మినిస్టర్ కూడా కాదు కదా, ఓ యంగ్ పిల్లోడు ముఖ్యమంత్రి అయిపోయాడు. ఐడియలిజం ఉంటే డిఫరెంట్ ఉండేది. అంటే ఆ వయసులో చాలా ఐడియలిజం ఉంటుంది సమాజం గురించి. యువతకు అందుకనే కదా మా యువతను గౌరవించే వాళ్ళకి ఐడియలిజం ఉంటుంది కదా. ఆ ఐడియలిజం ఆయనకు లేదు. ఆయనకు ఫ్యాక్షనలిజము రాజకీయాల్లో వచ్చినటువంటి వాడు. కనుక జనానికి చాలా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాడు.
చేశాడు, ఏం చేయలేదు కాదు, చేశాడు. కానీ ఒకటి విపరీతమైన నిరుద్యోగం. అది పారిశ్రామికీకరణ జరిగితే కొంత ఉద్యోగాలు వస్తాయనేటువంటి ఒక ఆశ ఉంటుంది. అభివృద్ధి జరుగుతుంటే తప్పకుండా ఇది అవకాశాలు వస్తాయి. ఆ అభివృద్ధి పూర్తిగా ఆగిపోయి ముఖ్యపట్టణం లేకుండా కొన్ని సంక్షేమ కార్యక్రమాలే వైతిచ్చాడు. దాని పట్ల ప్రజల్లో బహుశా ఒక తీవ్రమైన అసంతృప్తి ఉండి ఉంటుంది. ఆ అసంతృప్తి వలన జనం ఏం చేశారంటే మరి ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి, ఎందుకంటే అనుభవం ఉన్నవాడు, దాంట్లో బీజేపీతో కలవడం వలన ఆంధ్రాలో కమ్యూనల్ పాలిటిక్స్ లేవు, అసలు మతతత్వ రాజకీయాలు లేవు. నిజానికి చాలా సెక్యులర్ సొసైటీ. కానీ బీజేపీతో జాయిన్ అయితే, బీజేపీతో అలయన్స్ ఉంటే అక్కడ పవర్కి వస్తే ఆంధ్ర ప్రాంతం యొక్క సమస్యలు కొన్ని పరిష్కారం అవుతాయని మధ్యతరగతి లోయర్ మిడిల్ క్లాస్ వరకైతే అవగాహన ఉంది. కింద సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చగానే పిల్లలకు ఉద్యోగాలు రావడం లేదు. మీరు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వండి. టీఆర్ఎస్ పార్టీ కూడా మీరు పెన్షన్ ఇచ్చారు, ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇచ్చారు, చాలా చేశారు. మేము మహబూబ్ నగర్లో ఒక ధారణ చేస్తుంటే ఒక గ్రామీణ మహిళ వచ్చి ఆమె కూడా ధారణలో మాట్లాడింది. ఆ ధరణిలో 2 ఎకరాలు భూమి పోయిందట. తర్వాత పిల్లల్ని ఆ 2 ఎకరాల మీద ఆధారపడి చదివించుకుంది. చదువుకున్న 5 పిల్లలకు ఉద్యోగాలు రాలేదు. ఆమె మహబూబ్నగర్ టౌన్కి వచ్చి ఎవరో ఇళ్లలో పని చేసుకుంటున్నది. మా టెంట్కి వచ్చి కూర్చొని తన కష్టాలన్నీ చెప్పుకుంది. అంటే పెన్షన్ ఇస్తున్నారు కదమ్మా అంటే ఏం చేయాలి, నెత్తి కొట్టుకోవాలి పెన్షన్. పిల్లలకు చదువు వచ్చి పిల్లలకు ఉద్యోగం ఇస్తే వాళ్ళు చూసుకునేటోడు కదయ్యా, నాకు ఇందిరమ్మ రాజ్యం కావాలి అని. ఏది ఎన్నికల కంటే ముందు అసెంబ్లీ ఎన్నికలు. గ్రామీణ మహిళ అట్లా ఫీల్ అవుతున్నదంటే పిల్లలకు ఉద్యోగాలు వస్తే ఇంట్లో స్టాండ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది అని పిల్లల్ని చదివించుకున్నారు. నిరుద్యోగం అనేది ఇవాళ సమస్య, ఎంత పెద్ద సమస్య ఏంటంటే మీరు ఏ సంక్షేమ కార్యక్రమం ఇచ్చినా తమ పిల్లలకు ఉద్యోగాలు రాలేదనేది, పిల్లలు తమ ఇంట్లో ఉండడం, వయసు వచ్చి చదువు క్వాలిఫికేషన్స్ కూడా పిల్లలు తమ మీద ఆధారపడడం తల్లిదండ్రులు సహించలేరు. కనుక ఎక్కడో ఒక చోట, అది ఇక్కడైనా అక్కడైనా, అది ఈవెన్ దేశ స్థాయిలో మోడీ లాంటి బీజేపీ ఓడిపోవడానికైనా ఈ విస్తృతమైనటువంటి పని లేకపోవడం అనేది ఏదైతుందో అది ఇవాళ సమాజంలో అతి తీవ్రమైన సంక్షోభం. ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత తీవ్ర సంక్షోభాన్ని ఎట్లా పరిష్కరించాలని ఎవ్వరు కూడా దాని గురించి మాట్లాడడం లేదు. కనుక రాబోయే కాలంలో అటు పార్టీలు గెలుస్తుంటాయి, ఈ పార్టీ గెలుస్తుంటే ఉన్న అధికారుల పార్టీ ఓడగొడుతుంటారు, ప్రజల ఆగ్రహం నుంచి జరుగుతుంటాయి. కానీ ఈ నిరుద్యోగులు వీళ్ళెవరైతే పేదవాళ్ళు, తర్వాత పని లేని వాళ్ళు అవుతున్నారో అవి సమాజంలో నిరంతరం ఒత్తిడి గురై పెద్ద ఎత్తున సమాజంలో ఒక ఉద్యమాలు చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి మా సమస్య పరిష్కరించండి. ప్రజలు అటువైపు నెట్టబడుతున్నారు. నీట్ ఎగ్జామ్ తర్వాత మనకు స్పష్టంగా అర్థమైంది అంటే 24 లక్షల పిల్లలు ఏ ఐడియాలతో సంబంధం లేకుండా మా పరీక్షలు ఎందుకు ఇలా నిర్వహించాలని వాళ్ళు వీధుల్లో పడి పోరాటం చేస్తున్నారు. దాని నుంచి అందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే మీరు సరిగ్గా సక్రమంగా విశ్వసనీయతో సమస్యలు పరిష్కరించకపోతే పిల్లలు ఊరుకోరు, పిల్లలు వీధిలోకి వస్తారు. ఇంత తొందరగా ఎన్నికలు జరిగినటువంటి 1-2 నెలల్లో కేంద్రానికి ఎన్నికలు జరిగి ఇవాళ పార్లమెంట్లో వాళ్ళు స్వేరింగ్ అని జరుగుతున్న సందర్భంలో దేశవ్యాప్తంగా ఒక అసంతృప్తి. ఒక రాజకీయ పార్టీ వచ్చింది, ఆ పార్టీ మన సమస్యలు కొంత వేచి చూద్దాం, ఏదో చిన్న పొరపాటు జరిగింది పరీక్ష నిర్వహణలో అని కాదు. పరీక్ష నిర్వహించే వాళ్ళ మీద విశ్వసనీయత లేదు, ప్రొఫెసర్ల మీద విశ్వసనీయత లేదు, మార్కులు వాళ్ళకి ఇచ్చిన దాని మీద విశ్వసనీయత లేదు, పేపర్ లీక్ అవుట్ అయింది అనేటువంటిది ఒక సమస్య వాళ్ళకైంది. దానివలన ఇవాళ మీరు చూడండి, నిజంగా పరీక్ష సక్రమంగా నిర్వహించిన కష్టం. అది డీసెంట్లైజ్ చేయాలి, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలి, అది మా స్టాండ్. అది యూనివర్సిటీస్కి ఇవ్వండి, ఓ యూనివర్సిటీ తప్పు చేస్తే అక్కడ క్యాన్సిల్ చేయండి. అంతేగాని దేశవ్యాప్తంగా పేపర్ బీహార్లో లీక్ అవుట్ అయితే తెలంగాణ పిల్లలు ఎందుకు సఫర్ కావాలి? వీళ్ళకి వాళ్ళ దానికి ఏం సంబంధం లేదు. అది బీహార్లోనే జరిగి ఉంటే, బీహార్ ప్రభుత్వమే జరుపుంటే అక్కడ క్యాన్సిల్ అయితే మన పరీక్ష వ్యాలిడ్గానే ఉండేది కదా. కనుక అదే డీసెంట్లైజ్ మరి సెంట్రలైజ్ చేసి ఇదే జరుగుతుంది. కానీ సమాజంలో మౌలికమైన సమస్యలు పరిష్కరించే దిశగా ఏ రాజకీయ పార్టీ అయినా కొత్త రాజకీయ పార్టీని ఆవిర్భవిస్తే, లేదా ఇప్పుడు శాండర్స్ అనేటువంటి వాడు అమెరికాలో వాడు నేను సంపద పంచుతా అంటున్నాడు. క్యాపిటలిస్ట్ వ్యవస్థలో సంపద పంచుతామంటే అది క్రైమ్. దాని వాడు 6% ఓట్స్ వచ్చాయి వీడికి.
కనుక ఎక్కడో ఒక చోట ఈ సమస్యల పరిష్కారం జెన్యూన్గా వెతికే వాళ్ళు ఉంటారు. తప్పకుండా దాని నుంచి ఒక సమాజంలో మార్పు వస్తుంది. కానీ ఈ సంక్షోభ సమయం ఏదైతుందో ఇది ఎంతకాలము అనేటువంటిది మనం సరిగ్గా అంచనా వేయదు. కానీ ఈ సంక్షోభం కొంతకాలం కొనసాగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ప్రొఫెసర్ హరగోపాల్ సార్తో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.